నాన్ వెజ్ ప్రియులకు చికెన్ షాపులు షాక్ ఇస్తున్నాయి. రాష్ట్రంలో నేటి నుంచి చికెన్ దుకాణాలు బంద్ కానుస్తున్నాయి. సో పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్లు పెంచే వరకు నిరవధిక బంద్ పాటిస్తామని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. ఇక గతంలో కంటే మార్జిన్ ఇప్పుడు తక్కువగా ఇస్తున్నారని అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గత 20 ఏళ్లుగా పౌల్ట్రీ వాళ్ళు రిటైల్ దుకాణాలకు ఇచ్చేటువంటి మార్జిన్ను చాలా తక్కువ ఇవ్వటం, ₹20 మార్జిన్ ఇవ్వటం చాలా ఆందోళనకరమని వారు అంటున్నారు. ఇటీవల దీన్ని ₹16కు తగ్గించడం చాలా ఇబ్బందిగా ఉందని అంటున్నారు. కేజీ చికెన్ మార్జిన్ ₹30 ఇవ్వాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. ఇక మార్జిన్ పెంచే వరకు నిరవధిక బంద్ పిలుపునిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చికెన్ విక్రయాల మీద వస్తున్న లాభాలు తక్కువగా ఉండడంతో షాపులు నిర్వహించడం భారంగా మారినట్టుగా వారు అంటున్నమాట. సో తక్కువగా మార్జిన్ వల్ల వ్యాపారుల జీవనోపాధి సవాలుగా మారిందని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఈ నిరసన కొనసాగుతుందని వారు చెప్తున్నారు. సో దుకాణాలు, అద్దెలు, కరెంట్ బిల్లుల, పనివారి జీతాలు, మున్సిపాలిటీ నీటి ఖర్చులు చాలా వరకు ఎక్కువ అవుతున్నాయని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ చికెన్ షాపులు మూతపడితే దాని ప్రభావం కేవలం ఇళ్లకే పరిమితం కాదు, హోటళ్ళు, రెస్టారెంట్లు, రోడ్డు పక్కన ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల మీద కూడా పడుతుంది. చికెన్ లేకపోతే మటన్ తిందాం అనుకునే వారికి ధరలు చుక్కలు చూపించే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే కిలో మటన్ ధర సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది. Beep.